చెవిరెడ్డికి నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే గంజాయి రహిత నియోజకవర్గం చేయాలని రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ సవాల్ విసిరారు. తిరుపతిలోని చంద్రగిరిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల వాడకంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 10,000 మందితో ఉగ్ర ప్రత్యంగిర ఆలయం నుంచి క్లాక్ టవర్ వరకు పాదయాత్ర చేపట్టారు. నియోజకవర్గంలో ఈ రోజుతో 6వ మండలం రూరల్ మండలం రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం జేఓబీసీ కూడా కంప్లీట్ అయింది. ఈ 6 మండలాల్లో బీసీ సోదరులు చూపించినటువంటి ఆదరణ తెలుగుదేశం పార్టీ పైన గతంలో ఎప్పుడు లేదు. చిన్న మండలాలు అయినటువంటి ఆర్సీపురం ఉండొచ్చు, చిన్నగొట్టిగల్లు ఉండొచ్చు, ఎర్రవారిపాలెం ఉండొచ్చు, చంద్రగిరి ఉండొచ్చు, పాకాలు ఉండొచ్చు, రూరల్ అన్ని మండలాలు ఒక మండలం కంటే ఒక మండలం పోటీగా చేశారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి పైన ఒక నమ్మకత. చంద్రబాబు నాయుడు వస్తేనే బీసీలకు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతున్న ఒక నమ్మకంతో అన్ని సభలు దిగ్విజయం జరిగింది. ఈరోజు రూరల్ కూడా మాకు ఆ విధంగానే జరిగింది. ఇక్కడ దీనికి వచ్చినటువంటి ముఖ్య నాయకులైనటువంటి స్టేట్ ఆర్గనైజేషన్ రాజన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర వన్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజు గారికి, కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ అయినటువంటి ముండత్తం గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ ఈశ్వరరెడ్డి గారికి, అందరూ కూడా ప్రతి ఒక్క బీసీ సోదరుడు అందరూ కూడా కష్టపడి సక్సెస్ అయింది. వాళ్ళకు కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డి చేసే అరాచకాలను కూడా బీసీ సోదరులు వివరించడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ సోదరులకు ఇచ్చిన ఇండ్లు కూడా పట్టాలు కూడా మంగళం కానీ, తిరుచానరియార కానీ, పాటిపేటలో కూడా ఇవ్వకుండా ఆయన సొంత అనుచరులకు కూడా కైవాసం చేసుకుని దాన్ని అమ్ముతున్నాడు. దాన్ని కూడా వివరించడం జరిగింది. రేపు వస్తే ఏ దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకున్నాడో మఠం ల్యాండ్స్ ఉండొచ్చు, మఠం ల్యాండ్స్తో పాటు పట్టాలు సంబంధించింది కానీ, అదేవిధంగా ఇసుక గ్రావాలకు సంబంధించి కూడా వాటన్నిటిపైన కూడా మేము దృష్టి సారించి అందరికీ న్యాయం ఇచ్చేట్లు చేస్తాం. ముఖ్యంగా రూరల్ మండలంలో ఇల్లు లేని నిరుపేదలకందరికీ కూడా టిడ్కో ఇళ్ళ ద్వారా ఇల్లు కట్టిస్తాం. మఠానికి సంబంధించి ఇక్కడ ల్యాండ్స్లో సాయినగర్ ఉండొచ్చు, లింగేష్ నగర్ ఉండొచ్చు, అవిలాల, గాంధీపురం కొన్ని చోట్ల